తెలంగాణ హైకోర్టులో రేపు కాళేశ్వరంపై విచారణ జరగనుంది. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించలేవని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, కవిత, తెలంగాణ హైకోర్టులో ఇవాళ కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి నివేదికకు సంబంధించి వాటిపైన చర్యలు తీసుకోవద్దనేది హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేశారు. ఇప్పటికే కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఇద్దరి పిటిషన్లను హైకోర్టు విచారిస్తుంది. 4 వారాల తర్వాత ఈ విచారణను వాయిదా కూడా వేసింది. అయితే ఈ నేపథ్యంలోనే రైతు తెలంగాణ అసెంబ్లీలో ఇటు శాసన మండలి, శాసనసభ రెండిట్లో కూడా కాళేశ్వరం నివేదిక పైన పూర్తి స్థాయిలో చర్చ సాగుతుంది. దానిపైన చర్యలు తీసుకోవద్దనేది హరీష్ రావు ఇప్పటికే ఐఏ పిటిషన్ కూడా దాఖలు చేశారు. వెంటనే అర్ధాంతరంగా రిలీఫ్ ఇవ్వాలనేది ఇటు ఐఏ పిటిషన్ లో హరీష్ రావు మెన్షన్ అయితే చేశారు. లంచ్ మోషన్ సంబంధించి హైకోర్టు దీనిపైన నిరాకరించింది. రేపు విచారిస్తామని కూడా హైకోర్టు కొద్దిసేపటి క్రితమే తెలిపింది. అయితే అంత అర్ధాంతరంగా విచారించాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒకవైపు కౌంటర్ దాఖలు చేసింది. పూర్తి స్థాయిలో మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు కూడా ఒకవైపు రెగ్యులర్ రిట్ పిటిషన్ పైన నోటీసులు కూడా అందజేసింది. అర్ధాంతరంగా చర్యలు తీసుకోవద్దు అనేది ఎందుకు హరీష్ రావు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారనే అంశానికి సంబంధించి హైకోర్టుకు మొట్టికాయలు కూడా వేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన రేపు రెగ్యులర్ పిటిషన్ మాదిరిగానే విచారిస్తామని హైకోర్టు ఇటు పిటిషన్ న్యాయవాదులకైతే తెలిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కూడా దీనిపైన చర్చ సాగించింది. సిబిఐకి విచారణకు ఇస్తున్నామని కూడా ప్రభుత్వం ఒకవైపు ప్రకటించిన నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. రాహుల్ గాంధీ సిబిఐని వ్యతిరేకిస్తుంటే రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ తీసుకురావాలని చూస్తున్నారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకవైపు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మరి రేపు రెగ్యులర్ పిటిషన్ గానే హైకోర్టు హరీష్ రావు వేసినటువంటి ఐఏ పిటిషన్ సంబంధించి విచారించబోతుంది. రైట్ అమర్, థ్యాంక్ యూ.